ప్రియ శ్రోతలు, ఈ రోజున మనం యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయంలో ప్రవేశించబోతున్నాము. సావధానంగా వినండి. ఈ అధ్యాయంలో యెహెజ్కేలు ప్రవచనాలు కొత్త మలుపు తిరిగాయి. యెహెజ్కేలు 1 నుండి 24వ అధ్యాయం వరకు యూదాపై తీర్పు ప్రవచనాలు, 25 నుండి 32వ అధ్యాయం వరకు చుట్టూరా ఉన్న అన్యజాతులపై తీర్పు ప్రవచనాలు. ఇప్పుడు యెరూషలేము నాశనమైపోయింది. ఇప్పుడు ఆదరణ, నిరీక్షణ కలిగించే ప్రవచనాలు యెహెజ్కేలు పలుకుతున్నాడు. 33 నుండి 48వ అధ్యాయం వరకు ఇశ్రాయేలు జాతీయ పునరుద్ధరణ ప్రవచనాలు చెప్పబడినాయి. యెహెజ్కేలు కావలివాడు. తన జాతికి ఆత్యయిక పరిస్థితిలో హెచ్చరికలు చేస్తున్నాడు. తిరిగి 33వ అధ్యాయంలో దేవుడు యెహెజ్కేలుకు అతడు కావలివాడని, తన జాతిని కాపాడే బాధ్యత అతనికి ఉందని జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు తన వాగ్దానమును ఎన్నడూ తప్పిపోడు. ప్రవక్త ఒక చెంప గద్దిస్తూ మరో చెంప దేవుని యందు నిరీక్షణను వారిలో బలపరిచే మాటలు పలుకుతున్నాడు. దేవునికి నమ్మకంగా ఉన్నవారికే, నీతిమంతులైన శేషిత ప్రజలకే దేవుని వాగ్దానాలు వర్తిస్తాయి. 33వ అధ్యాయం నుండి దేవుని మహిమను చూస్తాము. రాబోయే 1000 ఏండ్ల పరిపాలన ప్రవచనాలు వింటాము. గుర్తుపెట్టుకోండి, 33వ అధ్యాయం నుండి చెప్పబడిన ప్రవచనాలు యెరూషలేము పతనం తర్వాత పలుకబడినవి. యెరూషలేముకు మహోజ్వలమైన భవిష్యత్తు ఉంది అని దేవుడంటున్నాడు. దేవుని మహిమను సమస్త ప్రజలు చూస్తారు. చెరలో ఉన్నవారు దేవుని మహిమార్థమై ఎలా జీవించాలో ప్రవక్త ఉపదేశిస్తున్నాడు. వారిలో ఆశాభావాన్ని ప్రకల్పన చేస్తున్నాడు. ఈ రోజున మనం నూతన యెరూషలేమును గూర్చిన నిశ్చయతతో, ఆశాభావంతో ముందుకు చూస్తున్నాము. దేవుడు యెహెజ్కేలును తన సేవకై పునఃప్రతిష్ఠ చేస్తున్నాడు. 33వ అధ్యాయం 1వ వచనం. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చింది, నరపుత్రుడా, నీవు నీ జనులకు సమాచారము ప్రకటించి వారితో అను, నేను ఒకానొక దేశము మీదికి ఖడ్గమును రప్పింపగా ఆ జనులు తమలో ఒకణ్ణి ఏర్పరచుకొని కావలిగా నిర్ణయించిన ఎడల అతడు దేశము మీదికి ఖడ్గము రావటము చూచి బాకా ఊది జనులకు హెచ్చరిక చేసిన సమయమున ఎవడైనా బాకానాదము విని కూడా జాగ్రత్త పడనందున ఖడ్గము వచ్చి వాని ప్రాణము తీసిన ఎడల వాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది. యెహెజ్కేలు సేవారంభంలో దేవుడు అతన్ని కావలివానిగా నియమించాడు. అదే నియామకాన్ని మరోసారి దేవుడు పునఃప్రతిష్ఠ చేస్తున్నాడు. కావలివాడు కోటబురుజుపై ఉండి దూరాన శత్రువులు వస్తుంటే హెచ్చరిక చేస్తాడు, లేదా అంతా బాగానే ఉంది అని సంకేతం ద్వారా తెలియచేస్తాడు. అయితే దొంగ ప్రవక్తలు అంతా బాగానే ఉంది అని చెబుతున్నారు. కాని బబులోను రాజు వస్తున్నాడు, యెరూషలేమును ధ్వంసం చేస్తాడు అని యెహెజ్కేలు ప్రకటిస్తున్నాడు. కావలివాడు హెచ్చరిక చేయనందున వారికి నాశనం ప్రాప్తిస్తే కావలివాడే నేరస్తుడవుతాడు. యెహెజ్కేలు నిజాయితీ గల కావలివానిగా హెచ్చరిక చేశాడు. దొంగ ప్రవక్తలు అలా చేయలేదు. యెహెజ్కేలు తన దేవునికి నమ్మకమైన సేవ చేశాడు. 6వ వచనం. కావలివాడు ఖడ్గము రావటము చూచి కూడా బాకా ఊదనందు చేత జనులు అజాగ్రత్తగా ఉండడము, ఖడ్గము వచ్చి వారిలో ఒకని ప్రాణము తీయడము తటస్థించిన ఎడల వాడు తన దోషమును బట్టి పట్టబడినా నేను కావలివాని యొద్ద వాని ప్రాణమును గూర్చి విచారణ చేస్తాను. నరపుత్రుడా, నేను నిన్ను ఇశ్రాయేలీయులకు కావలివానిగా నియమించాను గనుక నీవు నా నోటి మాటను విని నాకు ప్రతిగా వారికి హెచ్చరిక చేయాలి. దుర్మార్గుడా, నీవు నిశ్చయముగా మరణము నొందుతావు అని దుర్మార్గునికి నేను సెలవీయగా అతడు తన దుర్మార్గతను విడిచి జాగ్రత్త పడినట్లు నీవు ఆ దుర్మార్గునికి నా మాట తెలియచేయని ఎడల ఆ దుర్మార్గుడు తన దోషమును బట్టి మరణము నొందుతాడు గాని అతని ప్రాణమును గూర్చి నిన్ను విచారణ చేస్తాను. శ్రోతలు విన్నారా? కావలివాడు హెచ్చరిక చెయ్యాలి.
లేకపోతే కావలివాడే ముద్దాయి అవుతాడు. పాపి ఆ హెచ్చరికను పాటించినా పాటించకపోయినా కావలివాడు మాత్రం తప్పనిసరిగా హెచ్చరిక చెయ్యాలి. అప్పుడు పాపి వెనక మరణించినా కావలివాని తప్పు కాదది. కావలివాడు తన బాధ్యతను నిర్వర్తించాలి. ప్రజలను సరిగా హెచ్చరించాలి. 11వ వచనం, నా జీవము తోడు దుర్మార్గుడు మరణము నొందటము వలన నాకు సంతోషము లేదు. దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి మరలి బ్రతకటం వల్ల నాకు సంతోషం. కాబట్టి ఇశ్రాయేలీయులారా, మనసు తిప్పుకోండి. మీ దుర్మార్గత నుండి మరలి మనసు తిప్పుకోండి. మీరెందుకు మరణము నొందుతారు? ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. ప్రజలను శిక్షించటంలో దేవునికి సంతోషం లేదు. ప్రజలను రక్షించటంలో దేవునికి ఎంతో ఆనందం, మహానందం. ప్రజలు దేవుని వైపు తిరగాలి, పశ్చాత్తప్తులవ్వాలి, రక్షణ పొందాలి. అదే దేవునికి ఆనందం. 17వ వచనం, అయినా నీ జనులు యెహోవా మార్గము న్యాయము కాదు అనుకుంటారు. అయితే వారి ప్రవర్తనే గదా అన్యాయమైనది. నీతిమంతుడు తన నీతిని విడిచి పాపము చేసిన ఎడల ఆ పాపమును బట్టి అతడు మరణము నొందుతాడు. దుర్మార్గుడు తన దుర్మార్గతను విడిచి నీతి న్యాయములను అనుసరించిన ఎడల వాటిని బట్టి అతడు బ్రతుకుతాడు. యెహోవా మార్గము న్యాయము కాదని మీరు అనుకుంటున్నారే? ఇశ్రాయేలీయులారా, మీలో ఎవని ప్రవర్తనను బట్టి వానికే శిక్ష విధిస్తాను. దేవుని బిడ్డలు పాపం చేసినా దేవుడు వారినేమీ విడువడు, వారిని శిక్షిస్తాడు. అందుకే 1 కొరింథీ 11వ అధ్యాయం 31వ వచనంలో పౌలన్నాడు, మనలను మనమే విమర్శించుకుంటే తీర్పు పొందము. ఇది నిజం. 1 యోహాను 5వ అధ్యాయం 16వ వచనంలో మరణకరమైన పాపం పేర్కొనబడింది. అంటే ఇది దేవుని బిడ్డ విషయం. మరణకరమైన పాపమా? అది ఎలాంటి మరణం? భౌతిక మరణం. ఇది దేవుని క్రమశిక్షణ చర్య. దేవునికి ఇష్టం కాని పని చేస్తూ దేవుడు ఎంత చెప్పినా వినకపోతే శారీరక మరణం ప్రాప్తించవచ్చు. దేవుడు తన బిడ్డలకు ఒక మాట చెప్తాడు, వినకపోతే ఒక దెబ్బ కొడతాడు. అప్పటికీ వినకపోతే శారీరక మరణం. అదే మరణకరమైన పాపమంటే. దేవుడు నీతి న్యాయములు గలవాడు. ఎంత ఘోర పాపి అయినా తన తట్టు తిరిగితే చాలు, ఆయన రక్షిస్తాడు. భక్తి గలవారు కూడా చెరగొని పోబడ్డారు గదా. దుర్మార్గులతో పాటు మమ్ములను కూడా ఎందుకు దేవుడిలా చేశాడు అంటూ భక్తులు సణుగుతున్నారేమిటి? దేవుడు అన్యాయం చేస్తాడా? సోదరీ సోదరులారా, మనం మంచివారమైనా ఈ బాధ తప్పదు. నీవు నేను ఏ జాతికి చెంది ఉన్నామో ఆ జాతితో సంయుక్తపరచబడి ఉన్నాము. జాతీయ పాపాలకు అందరూ ఫలితం అనుభవించక తప్పదు. ఇశ్రాయేలీయులలో చాలామంది మంచివారు కూడా తమ జాతిపై వచ్చిన శిక్షలో అందరితో పాటు శిక్ష అనుభవించాలి. ప్రతి ఒక్కడూ, మంచివారు కూడా దేవునికి లెక్క అప్పగించాలి. మంచివారికి న్యాయపీఠం, చెడ్డవారికి ధవళ సింహాసనం తీర్పు ఉన్నాయి. దేవుడు వారిని వీరిని అందరినీ శిక్షిస్తాడు. దేవుని బిడ్డలైతే వారి రక్షణ పోదుగాని శిక్ష తప్పదు. అయితే నీవు రక్షణ లేని వ్యక్తివైతే దేవుని శిక్షావిధి నీకు నిత్య నష్టం. నీవు దేవుణ్ణి నిందించాల్సిన పని లేదు, అది న్యాయమే. 1 పేతురు 3వ అధ్యాయం 12వ వచనం, ప్రభువు కన్నులు నీతిమంతుల మీద, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపు ఉన్నాయి. కాని ప్రభువు ముఖము కీడు చేసే వారికి విరోధముగా ఉన్నది. రక్షణ లేని వ్యక్తి చేయదగిన ప్రార్థన ఒక్కటే, దేవా, పాపినైన నన్ను కరుణించు. లేకపోతే దేవుడు అట్టి వ్యక్తిని శిక్షకు అప్పగిస్తాడు. అనగా ఆ వ్యక్తి తనను తానే శిక్షకు గురి చేసుకున్నాడు. ఇందులో దేవుణ్ణి అనాల్సిన పనేమీ లేదు. దేవుడు నీతిమంతుడు, న్యాయశీలి. యెహెజ్కేలు 33వ అధ్యాయం 21వ వచనం, మనము చెరలోనికి వచ్చిన 12 సంవత్సరం 10వ నెల 5వ దినమున ఒకడు యెరూషలేములో నుండి తప్పించుకొని నా వద్దకు వచ్చి
పట్టణము కొల్లపెట్టబడిందని తెలియచేశాడు. తప్పించుకున్నవాడు వచ్చిన వెనకటి సాయంత్రమున యెహోవా హస్తము నా మీదికి వచ్చింది. ఉదయమున అతడు నా వద్దకు రాకముందే యెహోవా నా నోరు తెరువగా పలకటానికి నాకు శక్తి కలిగింది. అప్పటి నుండి నేను మౌనిగా ఉండలేదు. యెహోవా వాక్కు నాతో అన్నది, నరపుత్రుడా, ఇశ్రాయేలు దేశములో పాడైపోయిన ఆయా చోట్లలో కాపురమున్నవారు అనుకుంటున్నారు, అబ్రహాము ఒంటరి అయి ఈ దేశాన్ని స్వాస్థ్యముగా పొందాడు గదా, అనేకులమైన మనకు ఈ దేశము స్వాస్థ్యముగా ఇయ్యబడదా? శ్రోతలు వింటున్నారా? వీరు అబ్రహాముతో తమను తాము పోల్చుకుంటున్నారు. అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. అయితే వీరు అలా నమ్మినవారు కారే. యెరూషలేము నాశనమైపోయింది. యెహెజ్కేలు భార్య చనిపోయింది. ఈ పట్టణాన్ని మీరు ప్రేమించారు, కాని దాన్ని మీరు కోల్పోయారు. పట్టణం కోసం కాదు, మీ రక్షణ కోసం మీరు ఏడవండి. యెహెజ్కేలు, నీ కన్నులకింపైన నీ భార్య చనిపోయింది, ఏడవకు అంటున్నాడు దేవుడు. 25వ వచనం, వారికి ఈ మాట ప్రకటన చెయ్యి. రక్తము ఓడ్చివేయక మాంసము భుజించే మీరు, విగ్రహాల వైపు దృష్టి ఉంచే మీరు, నరహత్య చేసే మీరు ఈ దేశాన్ని స్వతంత్రించుకుంటారా? అన్యుల పాపాలను బట్టి వారిని పారద్రోలి ఈ దేశాన్ని మీకిస్తే మీరు అన్యుల పాపాలు చేస్తూ ఈ దేశాన్ని స్వతంత్రించుకుందామనుకుంటున్నారా? అలా ఎన్నటికీ జరగదంటే జరగదు. 28వ వచనం, ఈ దేశాన్ని నిర్జనంగా పాడుగా చేసి దాని బలాతిశయాన్ని మాన్పిస్తాను. ఎవరూ వాటిలో సంచరించకుండా ఇశ్రాయేలీయుల మన్యములు పాడవుతాయి. ఇశ్రాయేలు భూమిపై దేవుని తీర్పు ఉంది. దేవుని దీర్ఘశాంతానికి హద్దు ఉంది. 30వ వచనం, నరపుత్రుడా, నీ జనుల గోడ దగ్గర ఇంటి ద్వారములందు నిలువబడి నిన్ను గూర్చి మాట్లాడతారు. ఒకరినొకరు చూచి చెప్పుకుంటారు, పోదాము రండి, యెహోవా వద్ద నుండి బయలుదేరే మాట ఎలాంటిదో చూతాము రండి. నా జనులు రాదగిన విధముగా వారు నీ వద్దకు వచ్చి నీ జనులైనట్లుగా నీ ఎదట కూర్చుండి నీ మాటలు వింటారు, గాని వాటిని అనుసరించి ప్రవర్తించరు. వారు నోటితో ఎంతో ప్రేమ కనపరుస్తారు గాని వారి హృదయము లాభాన్ని అపేక్షిస్తున్నది. నీవు వారికి వాయిద్యము బాగా వాయిస్తూ మంచి స్వరము కలిగిన గాయకుడవు. వారు నీ మాటలు వింటారు గాని వాటిని అనుసరించి నడుచుకొనరు. అయినా ఆ మాట నెరవేరుతుంది. అది నెరవేరగా ప్రవక్త ఒకడు తమ మధ్య ఉన్నాడని వారు తెలుసుకుంటారు. చూచారా వీరి వైఖరి ఎలా ఉందో? ప్రవక్త మాటలు వినటం మటుకు వింటారు గాని ఆ ప్రకారం చెయ్యరు. తాము విన్నది వారిలో పరివర్తన కలిగించాలంటే వారికి విధేయత ఉండాలి. అందుకే యాకోబు పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం అంటోంది, మీరు వినేవారు మాత్రమే అయి ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకోకుండా వాక్య ప్రకారం ప్రవర్తించేవారై ఉండాలి. ప్రజలు యెహెజ్కేలు బోధ వింటున్నారు కాని వారిలో అహంభావము గర్వము గూడు కట్టుకొని ఉన్నాయి. ఎంత విన్నా వారి బ్రతుకులు మారటం లేదు. యెహెజ్కేలు నిజమైన ప్రవక్త. అతడు చెప్పినట్లే జరిగింది. యెరూషలేము ధ్వంసమైపోయింది. ఇప్పుడు అబద్ధ ప్రవక్తల రంగు బయటపడింది. శ్రోతలు, ఇప్పుడు మీరు 34వ అధ్యాయం వింటారు. ఈ అధ్యాయం సారాంశం తమ కడుపు నింపుకునే ఇశ్రాయేలీయుల కాపరులకు శ్రమ. కాపరులు గొర్రెలను మేపాలి గదా, గాని మీరు గొర్రెలను మేపరు. కొవ్విన గొర్రెలను వధిస్తారు, కొవ్వును తింటారు, వాటి బొచ్చును కప్పుకుంటారు, అంతే. బలహీనమైన వాటిని బలపరచరు. మీరు కఠిన మనస్కులై బలాత్కారముతో వాటిని ఏలుతారు. కాపరులు లేక గొర్రెలు చెదరిపోయాయి. అవి సకల అడవి మృగాలకు ఆహారమయ్యాయి. నా గొర్రెలు భూమియందంతటా చెదిరిపోయాయి. వెదికేవాడెవడూ లేడు. కాపరులారా, మీరు మీ కడుపు నింపుకుంటున్నారు గాని గొర్రెలను మేపరు. నా జీవము తోడు నా గొర్రెలను ఈ కాపరుల బారి నుండి కాపాడుకుంటాను.
నా గొర్రెలు చెదిరిపోయాయి, వాటిని వెదికి తెచ్చుకుంటాను, వాటిని స్వదేశానికి చేరుస్తాను. ఇశ్రాయేలు పర్వతముల మీద బలమైన మేతగల స్థలమందు అవి మేస్తాయి. తప్పిపోయిన నా గొర్రెల కోసం నేను వెతుకుతాను. గాయపడిన నా గొర్రెలకు కట్టు కడతాను. మాట వినని గొర్రెలకు శిక్ష అనే మేత పెడతాను. నా తీర్పులో వేర్పాటు ఉంది. గొర్రెకు మధ్య, గొర్రెలకు పొట్టేళ్లకు మధ్య, గొర్రెలకు మేకపోతులకు మధ్య భేదమేమిటో చూపుతాను. కొవ్విన గొర్రెలకు, చిక్కిపోయిన గొర్రెలకు భేదమేమిటో అది చూపుతాను. వాటిని మేపడానికి నా సేవకుడైన దావీదును వాటి మీద కాపరిగా నియమిస్తాను. అతడు వాటికి మంచి కాపరి, అధిపతి. నా గొర్రెలతో నేను సమాధానార్థ నిబంధన చేస్తాను. పంటలు సమృద్ధిగా పండేట్లు చేస్తాను. వాటి కాడి కట్లను తెంపుతాను. అన్యజనుల వల్ల వారికి అవమానము ప్రాప్తించకుండా వారి ప్రఖ్యాతి కొరకై తోట ఒకటి వారికి ఏర్పరుస్తాను. మీరు నా గొర్రెలు, నేను మేపే గొర్రెలు. మీరు నా మనుషులు, నేను మీ దేవుణ్ణి. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. సోదరీ సోదరులారా, ఈ అధ్యాయంలో దొంగ కాపరులను దేవుడు బయలుపరుస్తున్నాడు. కాపరులు ఎలాంటివారో గొర్రెలను చూస్తే తెలిసిపోతుంది. గొర్రెలు మంచి మేత మెయ్యాలి, అవి ఆరోగ్యంగా ఉండాలి. సేవకు డబ్బు కావాలి అని ఊరికే సంగీతం పాడితే చాలదు. గొర్రెలను నమ్మకంగా మేపాలి. దేవుని వాక్యాన్ని యథార్థంగా బోధించాలి. సంఘాలలో వాక్య భోజనం దొరకనప్పుడు గొర్రెలు చెదరిపోతాయి. దేవుని బిడ్డలకు వాక్యాహారం కావాలి. దొంగ కాపురులను దేవుడు ఏమాత్రమూ సహించడు. ప్రియ శ్రోతలు వింటున్నారా? యేసుక్రీస్తు గొర్రెలకు మంచి కాపరి, గొప్ప కాపరి, ప్రధాన కాపరి. ఆ యేసు మంచి కాపరిగా వచ్చాడు, ప్రధాన కాపరిగా రాబోతున్నాడు. గొప్ప కాపరిగా మనల్ని ఇప్పుడు నడిపిస్తున్నాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అని 23వ కీర్తనలో దావీదు గానం చేశాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో ప్రభువు, నా వద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను అని పిలిచాడు. యోహాను సువార్త 10వ అధ్యాయం 28వ వచనం, నా గొర్రెలకు నిత్య జీవమిస్తాను, సమృద్ధి జీవమిస్తాను అన్నాడు. యోహాను సువార్త 10వ అధ్యాయం 27వ వచనం, ప్రభు అన్నాడు, నా గొర్రెలు నా స్వరం వింటాయి. ఆయన పిలుస్తాడు, ఆయన గొర్రెలు పలుకుతాయి. యెహెజ్కేలు 34వ అధ్యాయంలోని గొర్రెలు ఇశ్రాయేలు ప్రజలు. తన గొర్రెలను ఆయన స్వదేశానికి చేరుస్తాడు. తప్పిపోయిన గొర్రె ఒక్కటే అయినా అది దొరికేదాకా వెదికే కాపరి మన యేసు ప్రభువు. గొర్రెలను మేకలను ఆయన వేరు చేస్తాడు. గోధుమలు గురుగులు వేరు చేయబడే రోజు ఒకటుంది. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ప్రభువన్నాడు, కోతకాలమందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేయడానికి కట్టలు కట్టి గోధుమలను నా కొట్టులో చేర్చి పెట్టండి. ఈ అధ్యాయంలో దావీదు ప్రసక్తి వచ్చింది. ఈ భూమి ఇశ్రాయేలుకు శాశ్వత నివాసమై దావీదు వారిని చిరకాలము ఏలుతాడు అనే నిరీక్షణ వ్యక్తం చేయబడింది. దావీదు యేసు ప్రభువుకు సామంతుడు. సంఘమైతే ఎత్తబడి పరలోకంలో సదాకాలం ఉండిపోతుంది. యోహాను సువార్త 14వ అధ్యాయం 3వ వచనం, ప్రభు అన్నాడు, నేనుండే స్థలములో మీరు ఉండేలాగున మరల వచ్చి నా వద్ద ఉండడానికి మిమ్ములను తీసుకువెడతాను. ఇశ్రాయేలు ప్రజలకు దేవుని వాగ్దానం భూలోక రాజ్యం. ముగింపులో యెహెజ్కేలు 34వ అధ్యాయం 28 మీతో పంచుకోగోరుతాము. ఇక వారు అన్యజనులకు దోపుడు సొమ్ముగా ఉండరు. దుష్టమృగములు వారినిక భక్షింపవు. ఎవరి వలన భయము లేకుండా వారు సురక్షితముగా నివసిస్తారు. ఆ రోజు ఇశ్రాయేలుకు సువర్ణ యుగారంభం. దేవుడు ఆడిన మాట తప్పడు. ఆయన నిబంధన దేవుడు. ప్రియ శ్రోతలు, ఈ పాఠంలోని పరమ సత్యాలు మరువరానివి.
కావలివాడు అపాయం వచ్చినప్పుడు తన ప్రజలకు హెచ్చరిక చేస్తాడు. అయితే కాపరి అహర్నిశలు తన గొర్రెలను కనిపెట్టుకొని ఉంటాడు. మనకు కాపుదల కావాలి. కాపరి మంచి మేత పెడతాడు. గొర్రెలను సమైక్యపరుస్తాడు. శత్రువుల బారి నుండి కాపాడుతాడు. యేసుక్రీస్తు అనే మన ప్రధాన కాపరి మనపై ఆశీర్వాద వర్షం కురిపిస్తాడు. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 20-21 వచనాలు. గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అనే మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమైన రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్త అయిన దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగిస్తూ ప్రతి మంచి విషయములో తన చిత్త ప్రకారము చేయడానికి మిమ్ములను సిద్ధపరచునుగాక. ప్రభువు వశంలో మనమున్నాము. దీవెనకరమైన వర్షం ఆయన కురిపిస్తాడు. ఆయన తోటలో మనం పనిచేస్తాము, ఆనందిస్తాము. శ్రోతలు, మరచిపోకండి, దేవుడు నీతి న్యాయములు గలవాడు. విరిగి నలిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవుడే మన తీర్పరి. దేవుడు మన హృదయములను అంతరింద్రియములను పరిశీలిస్తున్నాడు. పాఠం ఇంతటితో సమాప్తం. ప్రభువైన యేసు రా. యేసు కృప మనకందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్.